తెలంగాణ టెట్ డిసెంబర్ 2024 ఆర్ తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2024 సెషన్కి సంబంధించి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్తో పాటు క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీని అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ టెట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది రెస్పాన్స్ షీట్ని బట్టి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే టాపిక్ సంబంధించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా ఒకవేళ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నట్టయితే ఆబ్జెక్షన్ చెప్పడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ ఆబ్జెక్షన్ చెప్పే ప్రాసెస్ ఏంటి అనే అప్డేట్ గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ తెలంగాణ టెట్ 2024కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు త్రూ ది మొబైల్ ద్వారా ఈ యొక్క టెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా అండ్ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా ముందుగా మీరు ఇచ్చిన లింక్ అనేది మీరు మొబైల్లో క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మీకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇలా మీరు త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్టయితే మనకు డెస్క్టాప్ సైట్ అని ఒక ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. ఈ యొక్క డెస్క్టాప్ సైట్లో నేను చూపిస్తున్న విధంగా మీరు టిక్ మార్క్ చేసుకున్నట్లయితే మీకు స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా డిస్ప్లే అవ్వడంతో పాటు మొబైల్లో మీకు ఈ యొక్క అప్లికేషన్ అయితే సపోర్ట్ అవుతుంది. అండ్ అతతో మీరు రెస్పాన్స్ షీట్ కావచ్చు, క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ పేపర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు క్యాండిడేట్కి సంబంధించి ఇనిషియల్ కీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ యొక్క ఇనిషియల్ కీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే టోటల్గా మనకు 2024 డిసెంబర్ సెషన్లో ఏ సబ్జెక్ట్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగిందో దట్ ఈస్ పేపర్ 1కి సంబంధించిన ఆల్ సెషన్స్ అండ్ పేపర్ 2కి సంబంధించిన ఆల్ సెషన్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మేము ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మనకు త్వరలోనే ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ అయితే డిలీట్ చేయడం జరుగుతుంది. మీరు ఆ డిలీట్ చేసిన తర్వాత మీరు ఈ పేపర్ 1, పేపర్ 2 మ్యాథమెటిక్స్ కావచ్చు, సోషల్ సైన్స్ కావచ్చు మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మీకు అవైలబుల్లో ఉండదు. ప్రతి సెషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మేము ఆల్రెడీ డౌన్లోడ్ చేసి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేపర్ 1 8th రోజు సెషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ డౌన్లోడ్ అయిన తర్వాత దాని యొక్క ప్రివ్యూ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు తెలంగాణ స్టేట్ కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి పేపర్ 1 అంటూ తెలుగు 18th Jan 2025కి సంబంధించిన షిఫ్ట్ 2కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే మీరు చూడొచ్చు. అండ్ వన్స్ ఈ విధంగా మీరు మీకు సంబంధించి ఏ సెషన్ యొక్క క్వశ్చన్ పేపర్ అయినా డౌన్లోడ్ చేయొచ్చు. దట్ ఈస్ పేపర్ 1కి సంబంధించి డిఫరెంట్ డేట్స్లో కండక్ట్ చేసిన పేపర్ కావచ్చు అండ్ పేపర్ 2కి సంబంధించి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అయితే సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ అయితే సోషల్ స్టడీస్ ఇలా మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసి ఆ క్వశ్చన్ పేపర్ ప్రివ్యూ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అంటే మీరు ఏదైతే టెట్ ఎగ్జామ్ పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఆన్లైన్ మోడ్లో దట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయడం జరిగిందో టెస్ట్ రాసినప్పుడు మీరు ఏ ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగిందో ఆ ఆప్షన్స్తో కూడిన క్వశ్చన్ పేపర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు క్వశ్చన్ పేపర్లోనే కీ ఇవ్వడం జరుగుతుంది. మీరు పెట్టిన ఆప్షన్కి అండ్ కీకి కంపేర్ చేసుకొని మీరు ఈ యొక్క టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోవచ్చు. మీరు మీ యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనం రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కొన్ని థింగ్స్ అయితే అడగడం జరుగుతుంది. వాటిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క జర్నల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క టెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ టెట్ హాల్ టికెట్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ మీరు పేపర్ 1కి అప్లై చేశారా, పేపర్ 2కి అప్లై చేశారా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. పేపర్ 1 అయితే పేపర్ 1కి సంబంధించిన దాంట్లో, ఇఫ్ పేపర్ 2 అయితేనేమో పేపర్ 2కి సంబంధించిన ఆప్షన్లో మీరు క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ యొక్క జర్నల్ నెంబర్ కావచ్చు, హాల్ టికెట్ నెంబర్ కావచ్చు మీ యొక్క హాల్ టికెట్లో అయితే ఉంటుంది. ఆ థింగ్స్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ మాకు సంబంధించిన జర్నల్ నెంబర్, హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్, పేపర్ 1, పేపర్ 2 అనే ఆప్షన్స్ కన్ఫర్మ్ చేసుకొని మేము ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన జర్నల్ నెంబర్ కావచ్చు అండ్ తర్వాత హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు అండ్ నెక్స్ట్ పేపర్ 1, పేపర్ 2 అనే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని అండ్ మనం ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చినట్టయితే ఈ విధంగా మన యొక్క క్వశ్చన్ పేపర్ అనేది డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు తెలంగాణ టెట్ 2024 2 అంటూ అండ్ మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ప్రింట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్లయితే PDF ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. నా సజెషన్ వచ్చేసి ఏంటంటే మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేది వితిన్ 2 days 3
3 డేస్లో రిమూవ్ చేయడం జరుగుతుంది వెబ్సైట్ నుంచి. ఆ తర్వాత మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా చేసుకోరు కాబట్టి ఫస్ట్ మీరు దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అండ్ మొబైల్లో సేవ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ అయితే ఉంటుంది, లైక్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క నేమ్, మీరు ఏ సెంటర్లో టెస్ట్ రాశారు, ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం స్క్రోల్ చేసి మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే కౌంట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు యాజ్ పర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం 4 ఆప్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో అది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అకార్డింగ్ టు బర్నర్, టీచర్స్ కెన్ బ్రింగ్ ది నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ది గ్రేప్స్ ఆఫ్ ది చైల్డ్ బై అని అయితే ఇవ్వడం జరిగింది. సో బ్రూనర్స్ ప్రకారం ఉపాధ్యాయులు ఈ విధంగా చేయడం వల్ల జ్ఞానం మరియు సమాచారాన్ని పిల్లల అవగాహన తీసుకురాగలుగుతారు అనేది మనకు క్వశ్చన్. సో దీనికి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డిడక్షన్కి సంబంధించి, అబ్స్ట్రక్షన్ సంబంధించి, కండిషనింగ్ సంబంధించి అండ్ రిస్ట్రక్చరింగ్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నిగమనం కావచ్చు, అమూర్తం కావచ్చు, నిబంధనం కావచ్చు అండ్ పునర్నిర్మాణం కావచ్చు, ఇలా 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఆన్సర్ యాజ్ పర్ కీ ప్రకారం మన తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన కీ ప్రకారం 4th ఆప్షన్ కరెక్ట్ అనమాట. సో ఏదైతే వాళ్ళు మనకు గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఇవ్వడం జరుగుతుందో అది కరెక్ట్ ఆన్సర్ మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తున్న క్వశ్చన్కి. అండ్ రిమైనింగ్ వచ్చేసి మనకు రెడ్ కలర్లో అయితే ఇస్తారు. రెడ్ కలర్లో ఏ వాటికి అయితే ఇచ్చారో అవి మనకు రాంగ్ ఆన్సర్. సమ్ టైమ్స్ మనకు 2 ఆప్షన్స్ కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ 2 ఆప్షన్స్ కరెక్ట్ అయితే యాజ్ పర్ కీ ప్రకారం వాళ్ళే మనకు సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ కూడా గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఫస్ట్ మీరు కీ కంపేర్ చేసుకోవాలి. ఇది కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ 4th ఆప్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆప్షన్. అండ్ మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్స్ పెట్టారు అనేది కంపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ కార్నర్లో డౌన్లో చూసినట్టయితే క్వశ్చన్ ఐడి చూజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కీ ప్రకారం ఏమన్నారంటే 4th ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు యాజ్ పర్ కీ ప్రకారం. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు క్యాండిడేట్ ఏం పెట్టాడు అనేది కూడా చూడాలి. సో క్యాండిడేట్ సెలెక్ట్ చేసిన ఆప్షన్ కూడా ఏంటి అంటే ఇక్కడ మనకు 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఇట్లా కీకి అండ్ మీరు పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అయినట్టయితే మీరు 1 మార్క్ కౌంట్ చేసుకోవచ్చు క్వశ్చన్ పేపర్లో. సో ఇలా కీకి అండ్ మీరు పెట్టిన ఆప్షన్కి ఎన్ని క్వశ్చన్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయో వాటిని బట్టి మీరు సో ఎన్ని మార్క్స్ వచ్చాయని కౌంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ప్రకారం కీ ప్రకారం 4th ఆన్సరే అండ్ క్యాండిడేట్ కూడా 4th పెట్టడం జరిగింది కాబట్టి 1 మార్క్ కౌంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు 3rd ఆప్షన్ పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సో మనకు 2nd ఆప్షన్ పెట్టారు. సో కీ ప్రకారం 3rd ఆప్షన్ అని ఇచ్చారు, క్యాండిడేట్ వచ్చేసి 2nd ఆప్షన్ ఇచ్చారు. సో ఇక్కడ మనం మార్క్ కౌంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు యాజ్ పర్ కీ ప్రకారం. బట్ మరి 3rd ఆప్షన్ ఖచ్చితంగా కరెక్ట్ ఉంటుందా సార్ అంటే సమ్ టైమ్స్ కీ కూడా రాంగ్ ఇస్తారు. కీ రాంగ్ ఇచ్చినప్పుడే మనకున్న నాలెడ్జ్ని బట్టి అండ్ మనం రిఫర్ చేసిన బుక్స్ను బట్టి మనం ఆబ్జెక్షన్ కూడా చెప్పాల్సి ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్కి ఆబ్జెక్షన్ చెప్తే మార్క్స్ యాడ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్కి అయితే ఆప్షన్ వచ్చేసి 4th ఆప్షన్ కరెక్ట్ అండ్ ఇక్కడ 4th క్వశ్చన్కి కూడా 4th ఆప్షన్ కరెక్టే. సో క్యాండిడేట్ కూడా 4th ఆప్షనే ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు పెట్టిన క్వశ్చన్కి అండ్ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్కి మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకొని ఎన్ని క్వశ్చన్స్ మ్యాచ్ అవుతున్నాయి అనేది టోటల్గా 150 క్వశ్చన్స్ని మీరు కౌంట్ చేయాలి. సో 150 క్వశ్చన్స్ కనుక మీరు కౌంట్ చేసినట్టయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలుస్తుంది. సో మాకు ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ అయింది, 4th క్వశ్చన్ కరెక్ట్ అయింది అండ్ ఇప్పుడు 3rd క్వశ్చన్ కూడా 5th క్వశ్చన్ కూడా కరెక్ట్ కావడం జరిగింది. సో ఇలా కీకి అండ్ మీరు పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకోండి. సో దాన్ని బట్టి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ క్వశ్చన్ పేపర్లో వాళ్ళు ఇచ్చిన కీలో కానీ క్వశ్చన్స్లో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం ఆబ్జెక్షన్ కూడా చెప్పొచ్చు. సో మీకు అలా మీ సెషన్కి సంబంధించి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అనిపిస్తే అవి ఏ క్వశ్చన్స్ ఆబ్జెక్షన్స్ మిస్టేక్స్ ఉన్నాయి అనేది మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కానీ లేదా మెయిల్ ద్వారా మాకు మెయిల్ చేయడం కానీ లేదా సో మనకు ఇన్స్టాగ్రామ్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కానీ అయినట్లయితే సో మీ క్వశ్చన్స్ ఏవైతే ఐడెంటిఫై చేసిన క్వశ్చన్స్ ఉంటాయో వాటికి ఆబ్జెక్షన్ చెప్పడానికి అయితే మా టీం ప్రయత్నించడం జరుగుతుంది. లేదా మీరు సెల్ఫ్గా ఆబ్జెక్షన్ కూడా చెప్పొచ్చు. సో ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు డైరెక్ట్గా ఆబ్జెక్షన్ కూడా చెప్పొచ్చు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. ఇఫ్ యు ఆర్ లైక్ దిస్ video, please subscribe our channel and share with your friends. Thank you for watching this video.